మొత్తానికి మళ్ళీ అల్లు అర్జున్ కేసు తెర మీదకి సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన మళ్ళీ తెర మీదకి వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఇక తప్పంతా బన్నిదేనా? మళ్ళీ విచారణకు అల్లు అర్జున్ రంగంలోకి దిగిన హ్యూమన్ రైట్ కమిషన్ భద్రతా ఏర్పాట్లు లేకపోవడం వల్లే ఘటన ఫిర్యాదు చేసిన న్యాయవాది ఇమ్మినేని కమిషనర్ సివి ఆనంద్ కు నోటీసులు సమగ్ర నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు. అయితే మొత్తానికైతే హ్యూమన్ రైట్ మాత్రం స్క్రీన్ మీదకి వచ్చినట్టు తెలుస్తా ఉంది. కమిషనర్ సివి ఆనంద్ కు ఇక హ్యూమన్ రైట్ కమిషన్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తా ఉంది. సినీ హీరో అల్లు అర్జున్ కు మరోసారి చిక్కులు తప్పేలా లేవు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ లో తొక్కిసలాట కేసులో తాజాగా కీలక మలుపు చోటు చేసుకుంది. ఘటనపై హ్యూమన్ రైట్ కమిషన్ రంగంలోకి దిగింది. పోలీసులపై సీరియస్ అయింది. తొక్కిసలాటకు సంబంధించి ఎవరిది తప్పు, ఎవరు కారకులు అన్న దానిపై సమగ్ర నివేదిక అందించాలని హైదరాబాద్ సివి ఆనంద్ కు నోటీసులు జారీ చేసింది. దీంతో ఇప్పుడు అల్లు అర్జున్ పై మళ్ళీ విచారణ తప్పదా అనే చర్చ కొనసాగుతోంది. మొత్తానికి అయితే హ్యూమన్ రైట్ ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో మళ్ళీ అల్లు అర్జున్ కు మళ్ళీ విచారణ తప్పదా అని చెప్పేసి తెలుస్తా ఉంది.